హలో ఆల్, వెల్కమ్ టు వాచ్ ద వర్డిక్ట్. గుంటూరు కారం ట్రైలర్ చూశాను. ఒక మాటలో చెప్పాలి అంటే బాబు వన్ మ్యాన్ షో ఇది. ఫ్యాన్స్ని థియేటర్స్కి రప్పించడానికి బాబులో ఎన్ని రోజులు మిస్ అయిన మాస్ ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి కట్ చేశారు. ట్రాన్సిషన్ కట్స్ ఎక్కువయ్యాయి అనిపించింది, కానీ సినిమా కన్ఫర్మ్ హిట్ అవుతుంది. కానీ అది ఏ రేంజ్ అనేది స్టోరీలో ఉన్న కంటెంట్ని బట్టి ఉంటుంది. నో డౌట్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్. ఇక కొంచెం స్టోరీని ప్రెడిక్ట్ చేద్దాం అండ్ ఆ ప్రెడిక్షన్కి సపోర్ట్ చేసిన డీటెయిల్స్ని కూడా చూసేద్దాం. చిన్నప్పుడే పెద్ద కొడుకు అయిన మహేష్ బాబు యాజ్ రమణాని రమ్యకృష్ణ గారు వదిలేస్తారు. ఎందుకు అంటే ఏదో బిగ్ మిస్టేకే చేస్తున్నాడు అని. అందుకే ఒక బ్లాస్ట్ షాట్ని చూపిస్తారు. ఇక్కడే ఇంకో డీటెయిల్ కూడా ఉంది. రమణ లెఫ్ట్ ఐలో ఒక ఫైర్ స్పార్క్ అనేది పడుతుంది. అందుకే ఆ ఐ కలర్ బ్లైండ్ అవుతుంది అని అంటున్నారు. అందుకే కొన్ని షాట్స్లో ఐ క్లోజ్ చేసి రైట్ ఐతో ఫోకస్డ్గా చూస్తున్నట్టుగా చూపించారు. ఇంకా నేను అనుకోవడం, మదర్ రమ్యకృష్ణ గారు అయితే ఫాదర్ జయరామ్ గారు. రఫ్గా పెరిగిన రమణ ఒకరోజు రైతు బజార్ దగ్గర ఉన్న ప్రకాష్ రాజ్ యాజ్ వెంకటస్వామి గారి విగ్రహంని జబర్దస్త్ మహేష్ విరక్కొడతాడు అండ్ శ్రీలీల చేయి పట్టుకొని తీసుకెళ్లాలని అనుకుంటాడు. అప్పుడు మహేష్ వచ్చి సేవ్ చేస్తాడు. అదే టైంలో అక్కడ వచ్చిన జగపతి బాబు గారు మహేష్కి సపోర్ట్ చేస్తారు. రావు రమేష్ గారే పానీ అని అనుకుంటున్నా. ఎందుకంటే పానీ ఎక్కడా అని పార్టీ ఆఫీస్ దగ్గర అడుగుతాడు. అక్కడ ప్రకాష్ రాజ్ గారు కాకుండా ఉండే మెయిన్ క్యారెక్టర్ అతనే అండ్ అతని డాటరే శ్రీలీల. ఇక్కడి డీటెయిల్స్ ఏంటి అంటే, రమణ రమ్యకృష్ణ పెద్ద కొడుకు, రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ గారి కూతురు. ఆయన 88th బర్త్డేకి పార్టీ ఆఫీస్ దగ్గర జరుగుతున్న ఫంక్షన్కి వస్తాడు మహేష్ బాబు అండ్ ఆ పార్టీ పేరు ప్రజాదళం పార్టీ అని కనిపిస్తోంది. మహేష్ ద్వారా కొన్ని పనులు చేయించుకుంటారు. ఆ వాటర్ క్యాన్స్ ఉండే ఫైట్ సీన్ వాళ్ళ కోసమే చేస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఎండ్లో వెన్నెల కిషోర్ వస్తాడు అండ్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, నష్టపోయింది ఎవరు అని తెలిసాక ఇంటికి వెళ్ళి అన్నీ పగలగొట్టి రివర్స్ అవుతాడు మహేష్ బాబు. సో ఇక వాడిని ఆపగలిగేది అమ్మ అని ఆవిడ చేత ఒక దెబ్బ పడుతుంది. ఆ మాటే శ్రీలీలకి వెన్నెల కిషోర్కి చెప్తుంటాడు ట్రైలర్లో. ఇంకా ఈశ్వరీరావు గారు ఎవరు, మీనాక్షి చౌదరి ఎవరు అనే డౌట్ ఉందా మీకు? ఆ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈశ్వరీరావు గారు రమణకి అత్త కూతురు మీనాక్షి చౌదరి అండ్ జయరామ్ గారు తనకి మావయ్య అండ్ ఆయన క్యారెక్టర్కి సత్యం అనే పేరుంది. త్రివిక్రమ్ గారు ఇండికేట్ చేస్తుంది ఏంటి అంటే, అసలు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వదిలేయటానికి అసలు కారణం ఏంటి అనేది వాళ్ళ నాన్నకి మాత్రమే తెలుసు అని అండ్ అతన్ని చివరి వరకు బయట పెట్టడు అని. ఇంకా జగ్గుబాయ్ గారు మాత్రం మార్కెట్ యార్డ్ బ్యాచ్ లానే ఉన్నారు అండ్ మహేష్ అచంట మహేష్ బాబుని రివర్స్ అయ్యేలా చేయడానికి కావాల్సిన లాజిక్ ఇచ్చే క్యారెక్టర్. అజయ్ ఘోష్ అండ్ ఇంకా అదర్ క్యారెక్టర్స్ అంతా మహేష్ బాబుకి సపోర్టర్స్. రాహుల్ రవీంద్రన్ అండ్ అదర్ క్యారెక్టర్స్ని యూస్ చేసి కొంచెం డిస్టెన్స్ పెంచుతారు అనుకుంటా. యాక్చువల్లీ ఒక కార్ యాక్సిడెంట్ సీన్ ఉంది. అది పార్టీ ఆఫీస్ కార్, మీన్స్ మదర్ పైన జరిగిన అటాక్ కావచ్చు అని అనిపిస్తుంది. ఆఫ్టర్ దటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మహేష్ని బ్లేమ్ చేస్తారు అనిపిస్తోంది. ఇంకేముంది, క్లైమాక్స్ యాజ్ యూజువల్ ఫాదర్ నిజం చెప్తారు, ఫ్యామిలీ కలిసిపోతారు. ఇదే స్టోరీకి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి చూపిస్తారు అని అనుకుంటున్నాను. అంతా బాగానే ఉన్నా నాకున్న అసంతృప్తి ఏంటంటే, ట్యాగ్ లైన్కి న్యాయం చేయాలనేమో హైలీ ఇన్ఫ్లేమబుల్ కదా అని మహేష్ బాబు సినిమా మొత్తం కనిపించిన ప్రతి దాన్ని కాల్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుండొచ్చేమో అనే ఒక చిన్న ఫీలింగ్. మీకు కూడా అలాగే అనిపిస్తే మాత్రం కమెంట్స్లో చెప్పండి. మెసేజెస్ ఇవ్వద్దన్నారు కదా అనేసి మరీ బీడీ అడ్వర్టైజ్మెంట్ లాగా చేయడం ఏంటో నాకైతే నచ్చలేదండి. ఇదండి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.